హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ బ్లాగ్. ఈరోజు మన రెసిపీ ఏదో కాదండి, చిటికలో అయ్యే ఎంతో టేస్టీగా ఉంటే ఆలూ కర్రీ. ఈ ఆలూ కర్రీ దోశలకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చపాతీ పూరీలకి కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలూ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా నేనైతే 4 ఆలూని తీసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాము. అది కొంచెం అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ టమోటా, ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్, టమోటా అవన్నీ మగ్గే లోపల ఇప్పుడైతే నేను 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకొని పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసుకున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొద్దిగా తగినంత పసుపు వేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని బాగా వేయించుకోవాలి. అయిన తర్వాత ఇప్పుడు ఆలూని బాగా స్మాష్ చేసుకొని ఆ స్మాష్ చేసుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని ఇందులోకి కలుపుకోవాలి. ఈ విధంగా అయితే పూరి చపాతీలకైతే ఈ విధంగా అయితే బాగుంటుంది. ఇంకా మన దోశలకు తీసుకోవాలి కదా, కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. సో నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనకు కస్తూరి మేతి కొద్దిగా వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.